వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాద్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పతివ్రత మాహాత్మ్య పర్వ అనే అనుపర్వలో సావిత్రీదేవి అనే ఒక గొప్ప పతివ్రతా స్త్రీ యొక్క కథను వివరిస్తూ ఉన్నారు మార్కండేయ మహర్షి గారు. మద్రదేశాన్ని పాలిస్తున్నటువంటి అశ్వపతి మహారాజు గారు తన కుమార్తెని వరుడిని వరించమని అన్వేషించమని పంపించారు. ఆవిడ వెళ్ళి వనంలో ఉండేటువంటి సత్యవాన్ అనే ద్యుమత్సేనుని కుమారుడిని వరించి వచ్చిన తర్వాత నారద మహర్షి గారు అతనిలో ఉండేటువంటి గుణాలతో పాటు ఒక దోషాన్ని కూడా చెప్పారు. ఈనాటి నుండి సరిగ్గా 1 సంవత్సరం తర్వాత అతను మరణిస్తాడు అని చెప్పిన వెంటనే ఆ అశ్వపతి రాజు గారు తన కుమార్తె అయినటువంటి సావిత్రీదేవికి చెప్పారు, ఇటువంటి మహాదోషం కలిగినటువంటి ఆ వరుడిని త్యజించవమ్మా, త్యజించి మరొక వరుణ్ణి ఎంచుకో అని చెబుతూ, యథామే భగవానాః నారదో దేవ సత్కృతః సంవత్సరేణ సోల్పాయు దేహన్యాసం కరిష్యతి. నారదుల వారంటే సామాన్యులు కారు. త్రిలోకాల్లో ఎప్పుడూ కూడా సంచరిస్తూ త్రిలోకాల్లో ఎక్కడా ఏ విషయం ఎలా జరుగుతోంది అలాగే త్రికాల జ్ఞానులు కూడా. వారు చెప్పింది ఏది కూడా అబద్ధం కాదు. భగవత్ స్వరూపులు సాక్షాత్తుగా నారద మహర్షి గారు. అటువంటి నారద మహర్షి గారే చెప్పాడంటే ఆ సత్యవంతుడి యొక్క ఆయుష్ చాలా తక్కువగా ఉంది కాబట్టి 1 సంవత్సరం కాలంలో దేహత్యాగం చేస్తాడు కాబట్టి అతడిని వరించవద్దు, మరొకడిని వరించమని చెప్పగా అందుకు సావిత్రీదేవి సమాధానమిస్తూ, సావిత్రువాచ సకృదంశో నిపతితః సకృత్ కన్యా ప్రదీయతే సకృదాః దదానీతి త్రీణ్యేతాని సకృత్. ఓ నాన్నగారు, ఎన్నో ఒకసారి మాత్రమే జరిగేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో 3 మాత్రమే ఉదాహరిస్తుంది ఆ సావిత్రీదేవి. చెబుతూ, కాష్టం కానీ లేకపోతే పాషాణం కానీ వీటితో తయారు చేయబడిన పాత్రలు పైనుండి కిందకి పడతాయి. కింద పడ్డప్పుడు అవన్నీ కూడా పగిలిపోతాయి. ఒకసారి అవి పగిలిపోతే వాటిని మరొకసారి అతికించలేము. అంటే ఒకసారి మాత్రమే వాటి యొక్క ఉపయోగం. అవి ఒకసారి భిన్నమైపోయాయంటే వాటి యొక్క ఉపయోగం లేదు, వాటిని మనం పడవేయవలసిందే. అలాగే సకృదా హతదానీతి త్రీణ్యేతాని సకత్. ఒకసారి నీవు కన్యాదానం చేసావని చెప్పావు, ఒకసారి చేస్తానని చెప్పిన తర్వాత నీవు మాటలతోనే కన్యాదానం చేశావు. అలాగే అన్నదమ్ముళ్ళు కూడా ధనాన్ని పిత్రార్జితాన్ని పంచుకుంటూ ఉంటారు, ఆస్తి పంపకాన్ని చేస్తూ ఉంటారు. అది కూడా ఒకసారి మాత్రమే చేయాలి. ఒకసారి చేసిన తర్వాత ఇందులో ఏవో లోపదోషాలు ఉన్నాయి, రెండోసారికి వెళ్ళరు. 1వసారి చేసింది మాత్రమే న్యాయబద్ధంగా ఉంటుంది. అలాగే ఒకసారి నీవు నా కన్యని అతనికి ఇస్తానని వరించావు అంటే ఎప్పుడైతే సావిత్రి తను వరాన్వేషణ కోసం వెళుతూ ఉన్నదో అప్పుడే చెప్పేశాడు ఈ మహారాజు గారు, అశ్వపతి మహారాజు గారు చెబుతూ, నీవు ఎవరిని కోరితే వారికి నేను కన్యాదానం చేస్తానని చెప్పేశావు. నేను అతన్ని వరించాను. దీన్నే వాగ్దానము అని అంటారు. వివాహ కాలంలో వాగ్దాన ప్రక్రియ అనే దాన్ని చేస్తారు. కేవలం వధువు మాత్రమే ఉంటుంది. వరపక్షీయులు వచ్చి అక్కడ నిశ్చయాన్ని చేసుకుని వెళ్తారు. వాచా దత్తా మయా కన్య పుత్రార్థం స్వీకృతాత్వయ వరావలోకన విధో నిశ్చితత్వం సుఖీభవ అని అంటూ ఉంటారు. అక్కడ అనగా నేను వాక్కుతో కన్యాదానాన్ని సజల సాభిమంత్రిత సహిరణ్య కన్యాదానాన్ని తర్వాత చేస్తారు. కానీ ఇప్పుడైతే వాగ్దానపూర్వకంగా ఎప్పుడైతే కన్యాదానం చేశావో, ఒకసారి ప్రతిజ్ఞ ఎప్పుడైతే చేశావో, నేను అతనికి ఇవ్వబడ్డాను. ఒకసారి మాత్రమే కన్యాదానం చేస్తావు కదా, అతనికి ఇచ్చిన తర్వాత నేను ఇంకొకటి వరుణ్ణి వరించమని ఎలా చెబుతావు? దీర్ఘాయు రథవాల్పాయు సగుణో నిర్గుణోపి వా సకృద్వతో మయా భర్త నద్వితీయం వృణోమ్యహం.
చాలా నిశ్చయంగా చెబుతోంది ఆవిడ. నారద మహర్షి గారు ఎన్నో గుణాలు చెప్పారు, చివరికి మహా ప్రమాదకరమైనటువంటి ఒక దోషాన్ని చెప్పారు. ఈ దోషం ముందు అన్ని గుణాలు కూడా నిమజ్జతిందో కిరణేష్వివాంక అని చెప్పిన విధంగా ఈ దోషం అనేది అన్నిటిని కూడా గ్రాసం చేస్తుంది, అన్నిటిని కూడా మింగేస్తుంది. అంత పెద్ద దోషం. కానీ చాలా చక్కటి దృఢ సంకల్పంతో ఉంది కాబట్టి ఆ సావిత్రీదేవి అంటుంది, అతనికి దీర్ఘాయుషైనా ఉండవచ్చుగాక, లేకపోతే అల్పాయుష్కుడైనా ఉండవచ్చుగాక, అతనిలో గుణాలున్నా గుణాలు లేకపోయినా ఒకసారి నేను అతన్ని వరించానంటే ఈ రెండవసారి ఇంకొకరి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు, నేను అతన్నే వరిస్తాను. ఎందుకుంటే మనసా నిశ్చయం కృత్వా తతో వాచాభిధీయతే క్రియతే కర్మణా పశ్చాత్ ప్రమాణం మే మనస్తతః. నాన్నగారు, ఏ పనైనా సరే మొట్టమొదట మనసులో ఆలోచిస్తాం. మనసులో ఆలోచించి అది ఎప్పుడైతే సరి అని మన మనసుకు తడుతుందో అప్పుడు మాత్రమే మనం మాట ద్వారా ఆ కార్యం గురించి చెబుతూ ఉంటాం. తర్వాత అది కార్యరూపాన్ని దాల్చుతుంది. అందువలన నా మనస్సే నాకు ప్రమాణం. నేను మనసుతో అతన్ని ఎప్పుడో వరించాను. అలాగే మీరు కూడా నీవు ఎవరినైతే వరిస్తావో వారికే కన్యాదానం చేస్తావని మీరు కూడా చెప్పారు. కాబట్టి అతడే నా భర్త, రెండవ వాడు కాదు అని సావిత్రీదేవి చెబుతోంది. సావిత్రీదేవి వరించినటువంటి వరుడైన సత్యవంతుడు ఉండేది వనాలలో. వారి దగ్గర ఎటువంటి భోగ భాగ్యాలు లేవు, సంపదలు కూడా లేవు, ధనధాన్యాది సంపదలు లేవు. ఎప్పుడు కూడా ఋషులలాగా జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉన్నారు. కానీ ఈ సావిత్రీదేవి చూసింది ఎక్కడ భోగభాగ్యాలు ఇత్యాది చూడలేదు, కానీ వాళ్ళలో ఉండేటువంటి సద్గుణాలు మాత్రమే చూస్తోంది. కన్యావరైతే రూపమని మనం చెప్పుకున్న విధంగా ఈ రూపం కానీ ధనధాన్యాది సంపదలు కానీ ఇవన్నీ కూడా నశ్వరాలు. అవి కొంతకాలం వరకు మాత్రమే మన దగ్గర ఉంటాయి. కొంతకాలం తర్వాత అవన్నీ కూడా మనల్ని దాటి వెళ్ళిపోతాయి, మన నుండి వెళ్ళిపోతాయి, మన దగ్గర ఉండవు. అటువంటి చక్కటి వేదాంతం యొక్క భాగాన్ని తెలుసుకున్నది కాబట్టి ఆవిడ సద్గుణాలను మాత్రమే వరిస్తూ, ఎవరినైతే నన్ను చేతబూనితే, ఎవరికైతే తను కన్యాదానం చేయబడితే వారి ద్వారా తను అలాగే మెట్టినింటికి కూడా ఉద్ధరించబడతాము అనే నిశ్చయాన్ని పొంది ఉంది కాబట్టి అతడినే నేను వరిస్తాను అని చెబుతోంది. ఇటువంటి అనగా ఈ కాలంలో చాలా ఆదర్శప్రాయమైనటువంటి విషయాలను సావిత్రి ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడు ఇదంతా కూడా మాటలు పరస్పరంగా సంభాషణ జరిగిన తర్వాత అక్కడే వేంచేసి ఉన్నటువంటి నారద మహర్షి గారు వివరిస్తూ, నారద ఉవాచ స్థిరా బుద్ధిర్నరశ్రేష్ఠ సావిత్ర్యా దుహితుస్తవ నైషావాలయితుం శక్య ధర్మాదస్మాత్ కథంచన. నారద మహర్షి గారు చెబుతున్నారు, ఓ అశ్వపతి రాజా, నీ కుమార్తె బుద్ధిని మనం మార్చలేము. అంటే ఏదో పట్టుబట్టుకొని అధర్మాన్ని ఆచరించేది కాదు కదా. ఎందుకంటే స్థిరమైన బుద్ధి ఉన్నది, అలాగే ధర్మబద్ధమైనటువంటి బుద్ధి. ఈ ధర్మ మార్గం నుండి ఈవిడని ఎవరు కూడా అధర్మ మార్గం వైపు మనం నడపలేము. అనగా ఆవిడ చేసేది ధర్మమేనయ్యా. అంటే నారద మహర్షి గారు భావి కాలంలో జరిగేటువంటి వృత్తాంతం అంతా కూడా తెలుసు. ఈ సావిత్రీదేవి యొక్క పాతివ్రత మాహాత్మ్యము, తద్వారా అతను దీర్ఘమైనటువంటి ఆయుష్ కలవాడ అవుతాడు అనే విషయాన్ని తెలిసిన వారు కాబట్టి వారు ఈ విధంగా ధర్మ మార్గాన్ని ఎంచుకున్నది కాబట్టి ఈవిడని ఇక ప్రోత్సాహపరచు, అంతేగాని నిరుత్సాహపరచొద్దు. ఆవిడ కోరిక ధర్మబద్ధమే. నాన్యస్మిన్ పురుషే సంతి ఏ సత్యవతి వై గుణాః ప్రధానమేవ తస్మాన్మే రోచతే దుహితుస్తవ. ఓ అశ్వపతి రాజా, సత్యవంతుడిలో ఉండేటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి సద్గుణ భరితుడు ఈ కాలంలో మరొకడు లేడు. అందుకోసం నీ కుమార్తెని ఆ సత్యవంతుడికి ఇచ్చి వివాహం చేయడంలో నీకేమయ్యా ఇబ్బంది? ఆవిడే చేసుకుంటుంది అని చెప్పినప్పుడు ఇక నీవు ఎటువంటి ఇబ్బంది లేక ఆ వివాహం చేయడమే సముచితమని నాకు తోచుతుంది అని చెప్పిన తర్వాత అందు రాజుగారు, రాజోవాచ అవిచాల్యమేతదుక్తం తథ్యం చ భవతా వచః కరిష్యామేతదేవం చ గురుర్హి భగవాన్ మమ. ఆ అశ్వపతి మహారాజు గారు కూడా నారద మహర్షి గారి యొక్క మాటని పురస్కరిస్తూ ఆయన చెబుతూ ఉన్నాడు, ఓ దేవర్షి, మీరు చెప్పినటువంటి మాట సరి అయినదే. నా కుమార్తె వరించిన వాడు సద్గుణవంతుడు, దీనికన్నా నాకు ఇంకేం కావాలి? అలాగే నా కుమార్తెని నేను పూర్తిగా నమ్ముతాను. ఎప్పుడైనా సరే సంబంధం అనేది ఎప్పుడు నిలబడుతుందంటే పరస్పరంగా ఒకరిపైన ఒకరు విశ్వాసం ఉంటేనే.
భార్యాభర్త అయినా, ఇంట్లో పెద్దలు లేకపోతే చిన్నవాళ్ళు కానీ వీరి మధ్య పరస్పరంగా ఎప్పుడైనా సరే నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటే ఆ సంబంధాలు గట్టిగా ఉంటాయి. అందుకోసమే ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తన కుమార్తె యొక్క నిర్ణయాన్నే అతను సబబు అని చెబుతున్నాడు. కాబట్టి ఆయన ఆ రాజుగారు చెబుతూ ఆవిడ యొక్క విధి ఏదైతే ఉందో దాన్ని మనం తప్పించలేం కదా. అందువలన గురుతుల్యులైనటువంటి మీరు చెప్పిన విధానాన్ని, అతనికి వివాహం చేయమని చెప్పిన విషయాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను అని ఆ రాజుగారు చెప్పిన తర్వాత నారద మహర్షి గారు, నారద ఉవాచ అవిఘ్నమస్తు సావిత్ర్యాః ప్రదానే దుహితుస్తవ సాధయిష్యామ్యహం తావత్ సర్వేషాం భద్రమస్తు వః. ఓ మహారాజా, నీ కుమార్తె సావిత్రి యొక్క వివాహంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండుగాక, అనగా నిర్విఘ్నంగా వివాహాన్ని చెయ్యి, చాలా మంచిది. అదిగో నేను ఇక బయలుదేరుతున్నాను, మీ అందరికీ శుభం కలుగుగాక అని నారద మహర్షి గారు దీవిస్తూ ఉన్నారు. దీవించి వారు బయలుదేరే సందర్భాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయువాచ ఏవముక్త్వా సముత్పత్య నారదస్త్రిదివం గతః రాజాపి దుహితుస్సంజ్ఞం వైవాహికమకారయత్. ఈ విధంగా వివరించిన తర్వాత నారద మహర్షి గారు స్వర్గలోకానికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఇటువైపు అశ్వపతి మహారాజు గారు తన కుమార్తె అయినటువంటి సావిత్రి యొక్క వివాహానికి తగిన ఏర్పాట్లను చేసుకుంటూ ఉన్నారు అని వివరిస్తూ ఇక్కడికి మనం 294వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని ఇక 295వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. మార్కండేయువాచ అథ కన్యా ప్రదానే సహ తమేవార్థం విచింతయన్ సమానిన్యే చ తత్సర్వం భాండం వైవాహికం నృపః. ఓ యుధిష్ఠిర, తర్వాత ఆ అశ్వతి మహారాజు గారు కన్యాదారం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ నారద మహర్షి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారు ఒకసారి విమర్శ చేసుకుంటూ ఉన్నారు. ఎటువంటి గుణాలు కలిగిన వాడు, అలాగే ఎటువంటి దోషం ఉన్నది, ఈ అన్నిటిని కూడా ఒకసారి తను తలుచుకుంటూ వివాహానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా తను చేసుకుంటూ ఉన్నాడు. తతో వృద్ధాన్ ద్విజాన్ సర్వాన్ ఋత్విజస్స పురోహితాన్ సమాహూయ దినే పుణ్యే ప్రయౌ సహ కన్యయా. తిరిగి మహారాజు గారు ఇక బయలుదేరుతున్నారు వివాహం కోసం. అందుకోసం తన దగ్గర పనిచేసేటువంటి వృద్ధ బ్రాహ్మణులను, ఋత్వికులను, పురోహితులను, అలాగే తన పరివారాన్ని కూడా తీసుకుని సావిత్రి సహితంగా ఒక శుభదినాన, శుభముహూర్తాన వారు ఆ సత్యవంతుడు ఉండేటువంటి వనానికి బయలుదేరారు. మేధ్యారణ్యం సగత్వాచ జుమత్సేనాశ్రమం నృపః పద్భ్యామేవ ద్విజైః సార్ధం రాజర్షిం తముపాగమత. ఆ జుమత్సేనుడు ఉండేటువంటి ఏదైతే కుటీరం ఉన్నదో ఆ కుటీరం దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత దాన్ని మేధ్యారణ్యము అని చెప్పారు. ఆ అరణ్యం పరు మేధ్యారణ్యము. అటువంటి మేధ్యారణ్యానికి ద్యుమత్సేనుని యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారు వాహనాలన్నీ కూడా దూరంగా ఆపేశారు. అలాగే తమ కాళ్లకు వేసుకున్నటువంటి పాదరక్షలను కూడా పక్కకు పెట్టి పద్భ్యామేవ రాజర్షిం సముపాగమత. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళే సందర్భంలో మనం ఎలా వెళ్ళాలి? మన కాళ్లకు పాదరక్షలు వేసుకొని మనం ఆడంబరంగా వెళ్ళకూడదు. పైన ఉండేటువంటి శిరస్త్రాణం ఏదైతే కిరీటాదులు ఉంటాయో వాటిని తీయాలి. అయ్యా మేము చాలా చిన్నవాళ్ళ మీ ముందు అని సాధారణమైనటువంటి పౌరుల్లాగా వెళ్ళాలి. ఎందుకంటే పెద్ద మహారాజు అశ్వతి మహారాజు మద్రదేశానికి అధిపతి, ఒక సామాన్యుడైనటువంటి రాజర్షి, అనగా సామాన్యుడనే అర్థంలో ఎందుకు అంటే ఒక ఎటువంటి సంపదలు లేని ఒక బీదవాని దగ్గరికి, కానీ తపోధనుడి దగ్గరికి వెళ్ళే సందర్భంలో ఎలా వెళ్ళాలి అనే దాన్ని చూపిస్తున్నారు ఈ అశ్వపతి మహారాజు గారు. కాలినడక, ఎటువంటి ఆడంబరాలు లేకుండా వినయంగా, వినయాభరణాలు కలిగిన వాడై తను తల తగ్గి వారి దగ్గర నడుచుకుంటూ ఆ జుమత్సేను చేరుకున్నారు. చేరుకున్న తర్వాత తత్రాపశ్యన్ మహాభాగం శాలవృక్షముపాశ్రితం కౌశ్యాం భృశ్యాం సమాసీనం చక్షుర్హీనం నృపం తదా. ఆ జుమత్సేన రాజర్షి ఎలా ఉన్నాడంటే నేత్రహీనుడు, అతనికి కళ్ళు లేవు, అంధుడు. అతను సాలవృక్షం కింద దర్భాసనం వేసుకుని అక్కడ కూర్చుని ఉండటాన్ని ఈ అశ్వపతి మహారాజు గారు చూశారు. చూసిన తర్వాత సరాజాతస్య రాజర్షేః కృత్వా పూజాం యథార్హతః వాచాసునియతో భూత్వా
చకారాత్మ నివేదనం. ఈ రాజుగారు ఆ రాజర్షి దగ్గర తన గురించి చాలా తక్కువగా చెప్పుకున్నాడు. తక్కువగా చెప్పుకుని ఎందుకంటే నేనంత గొప్పవాడిని అని చెప్పుకోవడం కన్నా, అయ్యా మీరు మహా గొప్పవారు, ఎందుకంటే రాజ్యం పైన ఎటువంటి ఆకాంక్ష లేక, రాజ్యాన్ని పరులు అపహరించారు, ఇవన్నీ కూడా వేరే విషయాలు, కానీ అలాగే రాజ్యంలో ఉండవచ్చు కదా, అదేది కాకుండా వాటి అన్నిటిపైన కూడా విరక్తిని చెంది మీరు ఇక్కడికి వచ్చారు. అటువంటి మీరు మాకు పూజార్హులు అనే భావనతో వారిని పూజిస్తూ వాచాసునియతో భూత్వా, చక్కటి మాటలు మాట్లాడుతూ అనగా వినయబద్ధంగా మాట్లాడుతూ తన గురించి తను చెప్పుకున్నాడు. తస్యార్ఘ్యమాసనం చైవ గాంచా వేద్య సధర్మవిత్ కిమాగమనమిత్యేవం రాజా రాజానమబ్రవీత్. తను ఎక్కడి నుండి వచ్చాడు అనే విషయాన్ని మాత్రమే చెప్పాడు. చెప్పినందుకు ఆ ద్యుమత్సేనుడు కూడా వచ్చినటువంటి అతిథి కాబట్టి అతనికి అర్ఘ్యపాద్యాదులన్నింటినీ కూడా ఇచ్చిన తర్వాత మధుపర్కాన్ని చక్కటి మాటలు మాట్లాడుతూ అతనికి తాగవలసిన పానీయాదులను కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను ప్రశాంతంగా కూర్చున్న సందర్భంలో ఆ ద్యుమత్సేన రాజర్షి గారు ఈ అశ్వపతి మహారాజు గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా మీరు రావడంలో ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించిన తర్వాత తస్య సర్వమభిప్రాయం ఇతి కర్తవ్యతాం చ తాం సత్యవంతం సముద్దిశ్య సర్వమేవ న్యవేదయత్. అప్పుడు ఈ అశ్వపతి మహారాజు గారు ఆ ద్యుమత్సేనుతో జరిగిన వృత్తాంతం మొత్తాన్ని కూడా చెప్పాడు. అనగా తన కుమార్తె ఆవిడ యొక్క తేజస్సు, అందుకోసం వరుడిని వరించమని వరాన్వేషణ కోసం పంపిస్తే ఈ విధంగా మీ కుమారుడైనటువంటి సత్యవంతుడనే ఆవిడ వరించినది, అందుకోసం నేను అతనికే కన్యాదానం చేయాలని నేను అనుకుంటున్నాను, తమరే అభిప్రాయాన్ని కూడా తమరే చెప్పగలరు అని జరిగిన వృత్తాంతాన్ని అంతటిని అనగా అతని యొక్క దోషాన్ని మాత్రం చెప్పలేదు, కానీ నారద మహర్షి గారు చెప్పిన మిగతా విషయాలన్నిటిని కూడా చెప్పారు. అశ్వపతిరువాచ సావిత్రి నామ రాజర్షే కన్యేయం మమ శోభన త్వాం స్వధర్మేణ ధర్మజ్ఞ పురుషార్థే త్వం గృహాణమే. ఓ రాజర్షి మీరు చాలా ధర్మవంతులు, సావిత్రి అనే ప్రసిద్ధమైనటువంటి పేరు గల నా కుమార్తె ఇదిగో చూడండి, మహా తేజస్సంపన్నురాలు, సౌందర్యవతి కూడా, ఈవిడని మీరు ధర్మ ప్రకారంగా ధర్మబద్ధంగా మీ కోడలిగా దయచేసి స్వీకరించండి. అందుకు ద్యుమత్సేనుడు చెబుతూ ద్యుమత్సేన ఉవాచ చ్యుతాస్మరాజ్యాద్వనవాశ్రమాశ్రితాః చరామధర్మం నియతాస్తపస్వినః కథం త్వనర్హా వనవాసమాశ్రమే నివత్స్యతే క్లేశమిమం సుతాతవ. అయ్యో వచ్చింది రాజకుమార్తె, ఆవిడతో ఎన్నో సంపదలు వస్తాయి, భోగభాగ్యాలు కూడా మనకు వనంలోనే అందుతాయి అనే భావన ఒక తిలమాత్రం కూడా లేదు ద్యుమత్సేనునికి. ద్యుమత్సేనుడు చెబుతున్నాడు చ్యుతాస్మరాజ్యాత్, మేము రాజ్యచ్యుతులము, మా రాజ్యాన్ని మరొకరు అపహరించారు, మా దగ్గర ఎటువంటి భోగభాగ్యాలు లేవు, అందుకోసం వనమాశ్రితావయం, అదిగో వనంలో మేము వాసం చేస్తూ ఉన్నాము, కానీ ధర్మం నియత్తాహ తపస్వినః, మేము ధర్మబద్ధంగా తపస్సును చేస్తూ ఉన్నాం, ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం, మేము వనవాసంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాం, మాకేది కూడా అది కష్టం కాదు, కానీ ఇంతవరకు కూడా పట్టు పాన్పులపైన నివసిస్తూ పట్టు వస్త్రాలు కట్టుకుంటూ రుచికరమైనటువంటి ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఎందరో చెలికత్తెలతో ఎన్నో సేవలు చేసుకునేటువంటి ఈ సుకుమారి అయిన కుమార్తె మా కష్టాలను తట్టుకోగలదా అయ్యా? ఈ కష్టాలన్నీ కూడా భరించలేదు. ఇటువంటి స్థితిలో ఈ ఆశ్రమంలో వనవాస కష్టాలని ఆవిడ ఎలాగే సహించగలదు అని ద్యుమత్సేనుడు ప్రశ్నిస్తే అందుకు అశ్వపతి మహారాజు గారు అశ్వపతిరువాచ సుఖం చ దుఃఖం చ భవాత్మకం యథా విజానాతి సుతాహమేవ చ నమద్వితే యుజ్యతి వాక్యమీదృశం వినిశ్చయేనాభిగతోస్మితే నృప. చాలా అంటే పరస్పరంగా ఎవరైతే వియ్యంకులుగా ఉన్నారో వీరిద్దరు కూడా ధర్మం గురించి ఎక్కువగా శ్రద్ధ ఉన్నది. వారి దగ్గర ఉండేటువంటి ధనమంతా కూడా నశ్వరము అశాశ్వతమనే బుద్ధి కలిగిన వారు కాబట్టి వారి మాటలు ఎంత గొప్పగా వినబడుతున్నాయి మనం చూడాలి. ఈ అశ్వపతి మహారాజు గారు చెబుతున్నారు, ఓ రాజర్షి, సుఖాలు కానీ దుఃఖాలు కానీ వస్తుంటాయి పోతుంటాయి, వాటిని గురించి మనం పెద్దగా పట్టించుకోకూడదు. ఈ విషయాన్ని నాకు అలాగే నా కుమార్తెకి ఇద్దరికి కూడా తెలుసు. మేము అక్కడెక్కడో మధ్యదేశంలో రాజులుగా ఉన్నాము, సుఖంగా ఉన్నామని ఇప్పుడు అనుకుంటున్నాం,
ఎంతకాలం ఉంటాము? ఎన్ని జన్మలు అక్కడే ఉంటాం? ప్రతి జన్మ అక్కడే పుట్టగలమా? అన్ని భోగ్యభాగ్యాలు ప్రతి జన్మలో మనకు కలుగుతాయా? లేకపోతే ఈ జన్మలో కూడా మాకెన్నో కష్టాలు రావచ్చు కదా. అలాగే మీరు వనవాసంలో ఉన్నారంటే, ఇక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నారంటే, ఈ కష్టాలన్నీ కూడా ఎప్పటికి కూడా మీ వెన్నంటే ఉండవు కదా. రాబో కాలంలో సుఖం కూడా రావచ్చు కదా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత. ఈ విషయం మాకిద్దరికి కూడా తెలుసు. అలాగే నాలాంటి వాడు మీకు ఇట్లాంటి మాటలను చెప్పకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ధర్మంగా ఉంటూ ఎన్నో వేదాంతాలు కూడా అవపోసన పట్టిన వారు మీరందరూ కూడా. మేము మీ ముందు చాలా చిన్నవాళ్ళము. అలాగే నేను, నా కుమార్తె, నా పరివారం మేమందరూ కూడా అన్ని విధాలుగా ఆలోచించి మేము ఒక నిశ్చయానికి వచ్చి తమరి దగ్గరికి వచ్చాము అని అశ్వపతి మహారాజు గారు చెబుతూ ఆశాం నార్హసి మే హంతుం సౌహృదాత్ ప్రణతస్య చ అభితశ్చాగతం ప్రేమ్ణ ప్రత్యాఖ్యాతుం నమార్హసి. నేను ఎంతో ఆశతో వచ్చాను, ఎంతో సుహృద్భావంతో తమరి యొక్క సంబంధాన్ని పొందాలని వచ్చాము. నా ఆశని నిరాశయం చేయవద్దు, భగ్నం చేయవద్దు. ప్రేమగా మీ దగ్గరికి వచ్చినటువంటి మీ కోడలిగా వస్తానని కోరుకున్నటువంటి మా కుమార్తె అయినటువంటి సావిత్రీదేవిని దయచేసి స్వీకరించండి. మమ్మల్ని నిరాశతో వెనకకు పంపొద్దండి స్వామి. అని రూపోహి యుక్తశ్చ త్వమ్మమాహం తవాపి చ స్తుషాం ప్రతీచ్ఛమే కన్యాం భార్యాం సత్యవతస్సుతః. అలాగే మేము సంపదల్లో బాగా పెద్దగా ఉన్నాము అని మీరు అనుకోవచ్చేమో. కానీ మీ తపోధనం ముందు మా దగ్గర ఉండేటువంటి ధనధాన్యాలన్నీ కూడా తృణప్రాయాలే. అలాగే ధర్మ విషయంలో మనమిద్దరం కూడా పరస్పరంగా కూడా ధర్మమే కావాలి అనుకుంటున్నాం. కాబట్టి మనమిద్దరం కూడా ఒకరికొకరి సంబంధంలో తగిన వారమే, యోగ్యులమే. నేను కూడా మీకు తగినవాడినే. అలాగే నా కుమార్తెను మీ కుమారుడికి భార్యగా మీరు స్వీకరించండి అని ప్రార్థించిన తర్వాత అందుకు జుమత్సేన ఉవాచ పూర్వమేవాభిలషితః సంబంధో మే త్వయా సహ భ్రష్టరాజ్యస్త్వహమితి తత ఏతద్విచారితం. ఓ మహారాజా, మీ గురించి నేను ఎప్పుడో విన్నాను. అలాగే మీ సంబంధం అనేది మాకు కూడా ఇష్టమే. కానీ ఎప్పుడైనా ఒక కన్యను అడగాలంటే మా దగ్గర ఏముందని ఎవరైనా సరే ప్రశ్నిస్తారు. అందులోనూ కూడా ఈ కాలంలో కన్యార్థులుగా ఎందరో అబ్బాయిలు అలాగే మిగిలిపోయారు. ఎందుకంటే వచ్చేటువంటి ప్రతి ఒక్క కన్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా వారు ముగ్గురు కూడా ఏదో ఒక వంకతో ఎందరో అబ్బాయిలు తిరస్కరిస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఆ విషయాన్ని జుమత్సేనుడు చెబుతూ ఉన్నాడు. నేను అకస్మాత్తుగా మీ దగ్గర కన్యను ఇవ్వమని అడిగితే మీ దగ్గర ఏముందని మీరు అడగవచ్చుగాక. మా దగ్గర రాజ్యం లేదు కదా. అటువంటి నేను మీ కన్యని నేను ఎలాగే అడగలను? అందుకోసమే మా దగ్గర సంపదలు లేవు కాబట్టే మీ సంబంధం నేను వద్దని అనుకున్నాను. అభిప్రాయస్త్వయం యోమే పూర్వమేవాభికాంక్షితః సనిర్వర్తతు మేద్యైవ కాంక్షితో హ్యసి మేతిథి. మొదటి నుండి కూడా మీరంటే నాకెంతో ఇష్టం. అలాగే మీపై నాకు సదభిప్రాయం ఉన్నది. నా సదభిప్రాయము అలాగే నా కోరిక కూడా ఈరోజు సిద్ధించినది దైవానుగ్రహం వలన. అలాగే మీరు అతిథులుగా వచ్చారు. నా మనస్సుకి మీ ధర్మబద్ధమైనటువంటి మాటలు ఎంతో సంతోషాన్ని చేకూరుస్తున్నాయి. తతఃసర్వాన్ సమానాయ్య ద్విజానాష్టమ వాసినః యథావిధి సముద్వాహం కారయామాసుతనృపౌ. ఈ విధంగా పరస్పరంగా కూడా ఎలా వివాహం చేయాలి, ఎప్పుడు చేయాలి అనే నిశ్చయించుకున్న తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఆశ్రమ నివాసులుగా ఎవరెవరైతే ఉంటారో వారినందరినీ కూడా పిలిపించారు జుమత్సేన మహారాజు గారు, అలాగే అశ్వపతి మహారాజు గారు. పిలిపించి ఆ అందరి యొక్క తాపసుల యొక్క సమక్షమంలోనే సావిత్రీదేవి అలాగే సత్యవంతుని యొక్క వివాహాన్ని యథోచితంగా వైభవంగా అక్కడ నిర్వర్తించారు. దత్వాసోశ్వపతి కన్యాం యథార్హం సపరిచ్ఛదం యయో స్వమేవ భవనం యుక్త పరమయాముదా. ఈ విధంగా తను యథాశక్తిగా వివాహం చేశాడు అశ్వపతి మహారాజు గారు. ఎక్కడో రాజ్యంలో చేయవలసిన వివాహం, కానీ ఆ పరమాత్మ యొక్క సంకల్పం ఎక్కడి మద్రదేశము, ఎక్కడ ఈ మేధ్యారణ్యము, ఎంతో దూరం నుండి వచ్చి ఎటువంటి సంపదలు లేని తపోధనులైనటువంటి వీడికి ఇక్కడ వివాహం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అశ్వపతి మహారాజు గారు అక్కడే వైభవంగా వివాహాన్ని చేసిన తర్వాత తన శక్తినుసారంగా ఏదో కొన్ని కానుకలు తన అల్లుడికి ఇచ్చిన తర్వాత ఇక వారి దగ్గర అనుజ్ఞను తీసుకుని తన
రాజ్యానికి మద్రదేశానికి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత సావిత్రీదేవి అలాగే సత్యవంతుడు ఏ విధంగా వారి యొక్క జీవితాన్ని గడిపారనే విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.